న్యూస్ నేను హాసిని. జై జవాన్ జై కిసాన్ అంటారు. వారిద్దరూ లేకుంటే మన దగ్గర ఏమున్నా ఎంతున్నా ఉపయోగం లేదు. 6 గాలం కష్టపడి పంట పండించి 10 మందికి అన్నం పెట్టే రైతు పంటలు పండక చీడపేడలకు బలైతే రైతు కష్టాన్ని చూసి సాయం చేయాల్సిన వ్యవసాయ శాస్త్రవేత్తలు తప్పు మాది కాదంటే మాది కాదని ఒకరి మీద మరొకరు చెప్పుకుంటుంటే, రైతుదే తప్పని నిందలు వేస్తుంటే రైతుకు దిక్కెవరు? ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంకు చెందిన రైతు ఆడెపు కృష్ణ కోటేశ్వరరావు గడిచిన 40 సంవత్సరాల నుంచి మిర్చి పంట సాగు చేస్తున్నారు. ప్రైవేటు విత్తనాల వల్ల అనేక మార్లు దెబ్బతిన్న రైతు కోటేశ్వరరావు ప్రభుత్వ రంగ సంస్థ అయిన గుంటూరులోని లాంగ్ ఫామ్ నుంచి కొన్ని సంవత్సరాలుగా మిర్చి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఎప్పటిలానే ఈ సంవత్సరం కూడా లాంగ్ ఫామ్ నుంచి మిర్చి విత్తనాలు కొనుగోలు చేశారు. రైతు ప్రతి సంవత్సరం కొనుగోలు చేసే 643 రకం విత్తనాలు లేవని 625 రకం విత్తనాలు ఇచ్చారు. ఎకరానికి 12,000 వరకు రావాల్సిన మిర్చి నారు కేవలం 2,000 మాత్రం వచ్చాయి. వచ్చిన నారు కూడా సరిగ్గా మొలకెత్తలేదు. మొలకెత్తినవి నల్లి, తామర వంటి చీడ పేడలకు గురయ్యాయి. వ్యవసాయ శాఖ అధికారులను ఆశ్రయిస్తే తప్పు రైతుదే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. లాంగ్ ఫామ్ చేసిన తప్పు వల్ల రైతు దాదాపు 9 లక్షల రూపాయల మేరకు నష్టపోయారు. తనకు జరిగిన అన్యాయం ఏ రైతుకు జరగకూడదని తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులను తగిన చర్యలు చేపట్టాలని రైతు కోటేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు ఆడెపు కృష్ణ కోటేశ్వరరావు. మాది గంపలగూడెం మండలం, గంపలగూడెం గ్రామం, ఎన్టీఆర్ జిల్లా అండి. అయితే నేను వ్యవసాయందారుని, ఫార్మర్ని. మిర్చి తోట దగ్గర దగ్గర ఒక 40 సంవత్సరాల నుంచి నేను మిర్చి తోట వేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత పండుతుంది, బాగానే ఉంది. విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఒక 5-6 సంవత్సరాలు బట్టి నల్లను తామర రావటం, మిర్చి తోటలు ఆగమైపోవటం, రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడే సందర్భంలో మేము విత్తనాలు ఏమన్నా మంచి దొరికితే, గవర్నమెంట్ వారి ద్వారా దొరికితే మంచిగా ఉంటుందని చెప్పేసి ఆలోచనతో మేము గుంటూరు లాంగ్ ఫామ్ వెళ్ళి పోయిన సంవత్సరం 643 అలర్జీ 643 అని చెప్పేసి ఆ విత్తనం మేము తెచ్చుకొని నారు పోసుకోవటం అనేది జరిగింది. అయితే జర్మినేషను, మొలక శాతం అనేది తగ్గి మాకు చాలా తక్కువ నారు అనేది రావడం జరిగింది. ఒక 5 ఎకరాలకు తీసుకొని వస్తే సుమారుగా ఒక 3,000-4,000 నారే మాకు అందుబాటులోకి వచ్చి తక్కువ ఏరియా వేయడం జరిగింది. అంటే ఒక 25 సెంట్లు 30 సెంట్లు మట్టుకే సరిపోయింది. సరే, ఆ విత్తనం దెబ్బతినేపాటి, జర్మినేషన్ రాకపోయేపాటికి మేము వేరే విత్తనం వేసి వేరే పంట మిర్చి విత్తనాలు తీసుకొని వచ్చి వేసుకొని పోయిన సంవత్సరం అలా నడిచింది. అయితే ఈ విత్తనం 643 అనే విత్తనం కాపు అనేది మంచిగా, చాలా మంచిగా ఉంది. ఆయుస్తోటి ఈ సంవత్సరం కూడా మేము అదే గుంటూరు లాంగ్ ఫామ్లోకి వెళ్ళి 643 కావాలని చెప్పేసి అని అడిగితే సార్ వాళ్ళు ఆ విత్తనం అయిపోయింది, 625 అందుబాటులో ఉందని చెప్పేసి అని మాకు ఎల్ఆర్జీ 625 అనేది మాకు కేజీన్నర విత్తనాలు ఇచ్చారు. అదే ఉచితమైతే కాదు, కేజీ 1,200 లెక్క 1,800 రూపాయలు తీసుకొని ఆ తాలూకా రసీదులు కూడా మా దగ్గర ఉన్నాయి, తీసుకొని ఇచ్చారు. అయితే రైతుకు ఆశ ఏంటంటే, లాంగ్ ఫామ్ వాళ్ళు తయారు చేసిన విత్తనం అనేది మరి 100% మరి నల్లికి కానీ, బొబ్బర తెగులుకి కానీ, మరి తామరకి కానీ తట్టుకుంటాయనే ఆశతోటి ప్రతి రైతు కూడా ఆశపడతాడు. అదే ఉద్దేశంలో మేము కూడా గంపలగూడెం నుంచి నేను వెళ్ళి పోయి తీసుకొని వచ్చి, మరి జర్మినేషన్ అయితే బాగానే ఉంది, మొలక శాతం బాగానే ఉంది. మరి 4 ఎకరాల తోట వేసాను. వేసాక వేసిన తదుపరి నుంచి కూడా దానికి అన్ని రోగాలే వస్తున్నాయి. ఆ నారు కూడా సక్కంగా పెరగట్లేదు. అప్పుడు మాతో మాట్లాడినటువంటి మేడం గారు, రజనీ మేడం గారికి కాల్ చేసి, మేడం మరి ఇది పరిస్థితి, నారు అనేది మాత్రం సక్రంగా లేదు, మరి రోగాలు బాగా వస్తున్నాయి, అసలు ఏ మందులు కొట్టమంటారని చెప్పేసి నేను అడగటం జరిగింది. సరే, 2-3 పర్యాయాలు మంచిగానే చెప్పారు ఆమె గారు కూడా, కానీ అవి రికవర్ అయ్యే పరిస్థితి లేదు. ఇక అట్లనే నారుని నేను చేలో వేసాం. తర్వాత కూడా అసలు వేసిన కాంచి కూడా రోగాలు బీభత్సంగా వస్తున్నాయి. వచ్చిన సందర్భంలో ఆయన గారికి ఫోన్ చేసి, అమ్మగారికి ఫోన్ చేస్తే నేను డ్యూటీలో ఉండట్లేదు అని రమణ గారి నెంబర్ ఇస్తే, రమణ గారికి కాల్ చేసి చెప్తే నేను మనిషిని పంపిస్తానని చెప్పేసి అన్నారు. కానీ ఎవరు రాలేదు, దాని తాలూకా పట్టించుకున్న నాదులు లేరు. ఈ రోజున మేము ఎవరికన్నా ఈ విషయం చెప్తే రైతులంతే అబద్ధాలు ఆడతారని చెప్పేసి అని అంటున్నారు. కానీ దాంట్లో అసలు విషయం ఏంటి, దాని తాలూకా మరి పరిస్థితి ఏంటని గమనించే నాదులు లేడు. ఆయన గారైనా వచ్చి మరి వాళ్ళ తాలూకా మనిషిని పంపించి మరి తోట బాగలేదని అంటున్నారు,
దీనికి పక్కన మళ్ళీ 3 ఎకరాలు నేను వేసిన దానికి కూడా ఇదే రోగం ఆశించడం జరిగింది. మరి వాస్తవంగా రైతులనేది విత్తనాలని ఆశపడి గవర్నమెంట్ మంచి విత్తనాలు ఇచ్చిద్దని చెప్పేసి మేము ఆశపడి వీళ్ళ దగ్గరకు వస్తే పరిస్థితి చూస్తే మరి ఇట్లా తయారైంది. మరి పెట్టుబడి చూస్తేనే ఎకరానికి 1,50,000 దాకా అయింది. పెట్టుబడి మొత్తం అయిపోయాక నాశనం అయిపోతుంది ఈ తోటలో. మీరు కూడా ఆలోచించండి. అసలు దీని తాలూకా స్పందించి ముందుకొచ్చి మరి పట్టించుకునే నాదులనేవాళ్ళు లేకపోతే ఈ మరి గవర్నమెంట్ అనేది విత్తనం తయారు చేయడం ఎందుకు? అసలు వాస్తవం చెప్పాలంటే. రైతులకు ఇవ్వటం ఎందుకు? ఇచ్చి రైతులని ఇట్లా నాశనం చేయటం ఎందుకు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? మరి బాధ్యత తీసుకొని మరి రైతులు మరి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఎవరో ఒకళ్ళు వస్తే బాగానే ఉంటుంది. ఇది కాకుండా అది కాకుండా మళ్ళీ రైతులే వాళ్ళు సక్రమంగా కొట్టలేదు. నాకు 40 సంవత్సరాల సర్వీసు. 40 సంవత్సరాల నుంచి నేను మిరపతోటేస్తున్నా. మరి కొత్త మాకు అనుభవం లేకుండా ఎట్టుంటది? ఒక సైంటిస్ట్ కాడికి కొత్తగా వచ్చిన సైంటిస్ట్ కాడికి రైతే ఎక్కువగా ఆలోచిస్తాడు వాస్తవం చెప్పాలంటే పైరు గురించి. అలాంటిది మా మీద నిందలేయటం అనేది కరెక్ట్ కాదు. వచ్చి చూసి అసలు పరిస్థితి ఏంటని చూసి ఇవాళ 4 ఎకరాలంటే రూ. 6,00,000 మరి పెట్టుబడి పెట్టున్నాం. కవులు మరి సొంత పొలాలు కావు. అసలు ఏం కావాలా? రైతు అనేవాడు ఏం కావాలా? నిన్న తోట కోస్తే నిజంగా 2 ఎకరాలన్నర కోస్తే పచ్చికాయ 11 క్వింటాలు అయింది. 11 క్వింటాలు ఆరితే ఏమైందండి? 4 క్వింటాలు అయింది. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలా? కోత కూలేంటి? ఎవరు పట్టించుకుంటారు ఇది? మిమ్మల్ని చూస్తేనే మేమేదో తప్పు చేసినామని చెప్పేసి అని అంటున్నారు. 625 అనేది రోగాలు వస్తాయని చెప్పేసి అని చెప్పినవన్నీ అబద్ధాలు కూడా ఆడుతున్నారు. అసలు రోగాలు వచ్చే విత్తనం అనేది మీరు ఎందుకు ఇవ్వాలి? అది ముందు మీరు రోగాలు వచ్చే విత్తనం రైతులకు ఎందుకు ఇవ్వాలి? మీరు మేము వినియోగదారుల ఫోరంలో కూడా కేసు వేయటం అనేది జరిగింది. మరి అది కూడా మరి మీరు దానికి సమాధానం ఏం చెప్తారో చెప్పండి. మమ్మల్ని ఆదుకునే నాదుడు ఎవరో ముందుకొచ్చి మమ్మల్ని ఆదుకోవాలా. అంతేకాదు మరి వాస్తవంగా ఇలాంటి పరిస్థితి మీరు తీసుకొస్తే మీరు లాంగ్ ఫామ్ అనేది రన్నింగ్లు అనేది చేయటం అనేది అసలు వద్దు. ఈ సందర్భంగా చెబుతున్నా. మీరు విత్తనాలు మంచిగా ఇస్తారని మేము ఆశతోటి మీ దగ్గరకు వస్తే ఈ తీరుగా మీరు మరి చేస్తే ఎట్లా? మరి మానవ హక్కుల సంఘం వారికి కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారితో కూడా ఆయన లేనిపోని అబద్ధాలు చెప్పి రైతులు మోసం చేస్తున్నారని చెప్పేదని మా మీద అభియోగాలు అనడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఏంటో నిజ నిర్ధారణ చేసి మరి మమ్మల్నే కాదు, మీరు అమ్మినటువంటి రైతులు ఎవరైనా సరే ఈ తీరుగా ఇబ్బంది అనేది పడకూడదని చెప్పి సందర్భంగా చెప్పుకుంటూ మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ, ఈ సందర్భంగా నేను వాస్తవంగా ఇలా ఇబ్బంది పడుతున్న పరిణామంలో మాకు హార్టికల్చరల్ ఆఫీసర్ గారికి ఫోన్ చేస్తే మేము ఇప్పుడు చేసేది ఏముంది, మరి వచ్చి ఫోటోలు దిగమంటే దిగుతాం, అంతేగాని మరి మేము చేసే అవకాశం ఏమీ లేదు. అవసరమైతే లాంగ్ ఫామ్ వాళ్ళకి ఫోన్ చేసి వివరాలు కనుక్కుంటామని చెప్పేసి అని అన్నారు. ఏవో గారికి ఫోన్ చేస్తే ఏవో గారు అది మాకు సంబంధించింది కాదు, హార్టికల్చరల్ ఆఫీసర్కి మరి ఇన్ఫామ్ చేయండి అని చెప్పేసి అని మాకు చెప్పడం జరిగింది. ఇక ఏది చెప్పినా కానీ ఇప్పుడు ఎందుకంటే నేను ఇబ్బంది పడ్డా, కానీ భవిష్యత్తులో ఏ రైతు కూడా అనేది ఇబ్బంది పడకూడదు. మెయిన్ నా ఆలోచన అది. అసలు ఇంత లాస్ వేస్తుంది, ఇంత ఇబ్బంది పడుతున్నాం. అసలే పోయిన సంవత్సరం ఈ 5-6 సంవత్సరాలు బట్టి చాలా నరకం చూస్తున్నారు రైతులు ఎవరైనా సరే ఉంది. అసలు పంటలు పండక ఇబ్బందులు పడి మందుల కొట్లలో బాకీలు తీరక మరి ఇంట్లో గడవక ఇంత ఇబ్బందులు పడుతుంటే ఎలాంటి విత్తనాలు ఇచ్చి మరీ నాశనం చేసే బదులు ఇచ్చేదేదో మంచి విత్తనాలు ఇచ్చి రైతుకి ఒక ఎకరానికే ఇవ్వండి, 10 మంది రైతులకే ఇవ్వండి. ఒక్కొక్కడికి కేజీన్నర, కేజీ 2 కేజీలు ఇచ్చుకుంటా ఇవాళ మాది కాదు బాధ్యత, మాది మరి రైతే అని చెప్పేసి అభియోగాలు పన్నుతున్నారు. అదొకసారి మరి వాస్తవం ఏంటో కూడా గమనించి నాకు ఏమీ తోచక నేను విజయవాడ వస్తే మరి నెంబర్ 1 ఛానల్ వారు అనుకోకుండా నాకు కలవటం జరిగింది. వాళ్ళ ఆఫీస్‌కి పోయి నా వివరాలన్నీ చెప్పి ఇలా దెబ్బ జరిగిందండి, నాకు న్యాయం చేయండి అని చెప్పేసని వారిని కోరటం అయింది. వారు స్పందించి సరే దీన్ని మరి ఏదో తీరుగా ముందుకు తీసుకెళ్దాం, మంచి చెడు అనేది కూడా ఆలోచిద్దాం, ఎవరిని మేము అనడానికి ఛాన్స్ లేదు, ముందు నేను నిర్ధారణ చేసుకున్నాక దాన్ని ప్రొసీడ్ అవుదాం అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఛానల్ వారి ఆఫీసులో వెళ్ళి ఇలా మాట్లాడటం జరిగింది. తప్పులు ఉంటే క్షమించండి, వాస్తవం ఏంటో గమనించండి, ముందుకు తీసుకెళ్ళండి. ఈ రోజుతో ఎట్లా పోతే వచ్చే భవిష్యత్తులో రైతులు కూడా నాశనం అయిపోతారు. ఎందుకంటే పరిస్థితులు బాగలేవు. ప్రైవేట్ విత్తనాలే పట్టించుకుంటామని చెప్పేసి ఆఫీసర్లు అంటే గవర్నమెంట్ ఇచ్చిన విత్తనాలు మరి గ్యారంటీ అని చెప్పేసి నమ్మకం ఉండబట్టేగా ఆ ఆఫీసర్స్ కూడా ప్రైవేట్ విత్తనాలు అయితే పట్టించుకుంటామని చెప్పేసి అంటున్నారు. మరి అది కూడా మీరు గవర్నమెంట్ ఇచ్చింది గ్యారంటీ అనే ఉద్దేశంతోటే కదా రైతు తీసుకునేది. మరి ఆ మాట ఎందుకు వస్తుందో మాకైతే తెలియట్లేదు.
ప్రైవేట్ విత్తనాలదే పట్టించుకుంటున్నాం, గవర్నమెంట్ మేము పట్టించుకునే అవకాశం లేదని చెప్పేసి మరి కొంతమంది అధికారులు అంటున్నారు. దాన్ని కూడా మీరు గమనించుకొని న్యాయం చేయండి. భవిష్యత్తులో ఏ రైతు కూడా అన్యాయం కాకూడదు. వాస్తవంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను 6 లక్షల రూపాయలు పెట్టుబడి నాశనం అయిపోయింది. ఏదన్నా రూపాయి వస్తే పాత బాకీలు తీర్చుకుందామనే ఆలోచనతో ఉండేవాళ్ళమే కానీ ఇట్లా పోతే ఏమని తట్టుకుంటాం? ఈ 5 సంవత్సరాలు బట్టి నరకం చూస్తున్నాం. ఎకరమో 2 ఎకరాల పొలం అమ్ముకునే పరిస్థితికి వచ్చింది నా పరిస్థితి. ఎవరు గమనిస్తారు ఇది ఇంత? అదే అంటే రైతుది తప్పు అని చెప్పేసి అంటున్నారు. గమనించి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి #1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.